ప్రభు, ఏమిటి ఈ వైపరీత్యం? శివ తేజస్సు గజాసురుని గర్భంలో బంధించబడి ఉంది. మూషికాసురుడు విజృంభించి ముల్లోకాలను కల్లోలపరుస్తున్నాడు. నిరంతర భోగపరాయణ ఈ స్వర్గాధిపత్యము మాకు అప్పగించి మాకు దాసుడవు కమ్ము, లేదా నీకు దిక్కుల తోటికి పోయి చెప్పుకోము. నీ కిరీటము దేవర వారికి ఇచ్చి మా కొమ్ములను తీసుకోము. ఎటులా ఎటులా చండాసుర చండాసుర, ముల్లోకాలకు ఈ మూషికాసురుడే ప్రభుని ప్రకటించండి. చేజిక్కిన బరుడను చెతకొట్టండి. అప్సరసలను అమూల్యమైన వస్తు సముదాయాన్ని మన నగరానికి తరలించండి. యజ్ఞయాగాదులను ధ్వంసం చేయండి. వెళ్ళండి. నమో ఆణివల్లభ పద్మసంభవ, నమో విధాత పరబ్రహ్మ స్వరూప, పారిమాం పారిమాం. మహేంద్ర, మీ ఆవేదన మాకు అర్థమైంది. లోకకంటకుడైన మూషికాసురుని అకృత్యాలు మితిమీరిపోయినవి. అవును ప్రభు, ఆ దుర్మార్గుణ్ణి అంతం చేసి మమ్మల్ని కాపాడుదేవా. మూషికుడు అపూర్వ వరప్రసాదితుడు. ఆ దానవుణ్ణి మట్టు పెట్టగలవాడు సృష్టిలో ఇంతవరకు లేడు. అయితే ఆ అసురుణ్ణి అంతమొందించే సాధనమే లేదా? మా బాధలు తీరే మార్గమే లేదా? ఉంది. ఆ దుష్టుడి మదమణచాలంటే అయోనిజుడు, విరూపుడు, ద్విజన్ముడు, అకుంఠిత దీక్షాపరుడు, సర్వశక్తి సముపార్జితుడు, గుణశ్రేష్ఠుడు, సురజ్యేష్ఠుడు, నా సృష్టిలో జన్మించనేవాడు అయిన మహావీరుడు ఉద్భవించాలి. అటువంటి మహావీరుడు ఎలా అవతరిస్తాడు? ఆదిశక్తి స్వరూపిణి అయిన ఆ పరమేశ్వరికే సాధ్యం. వెళ్ళండి, ఆ శంకరినే శరణు వేడండి. అయోనిజుడు, విరూపుడు, ద్విజన్ముడు, అకుంఠిత దీక్షాపరుడు, సర్వశక్తి సముపార్జితుడు, గుణశ్రేష్ఠుడు, సురజ్యేష్ఠుడు అయిన మహావీరుడు అవతరించాలి. అవును తండ్రి, అటువంటి వీరుణ్ణి ప్రసాదించి లోకాలను కాపాడు మాత. సర్వసులక్షణ శోభితుడైన పుత్రునికి తల్లిని కావడం కంటే మాకు మాత్రం కావలసిందేముంది? కానీ పరమేశ్వరుని సహకారం లేనిది ఈ పరమేశ్వరి ఏమీ చేయలేదనే సత్యం మీకు తెలుసు కదా. శంకరులేమో గజాసురుని గర్భకుహరంలో చిక్కుకున్నారు. వారు లేనిదే రానిదే మేమేమీ చేయలేము. ఆ దానవుడి బారి నుండి విరూపాక్షుని విముక్తుని చేయడం ఎలాగా? అడుగా అపాయాలన్నిటికీ ఉపాయాలు చెప్పగల ఉపేంద్రుడు ఆ శ్రీహరిని ధ్యానిస్తే సరి. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. హే పరమపురుష, పరంధామ, కౌస్తుభధామ, పాహిమారే పాహిమా. సోదరి నారాయణి, అన్నా, అంతా అర్థమైందమ్మా. మోసాన్ని మోసంతోనే జయించాలి. కపటోపాయంతో ఆ గజాసురుని వరబంధం నుండి హరుణ్ణి విడిపించాలి. దానికి మార్గం మా సోదరులే చూపించాలి. కాత్యాయని, మేము దేవగణాలతో వెళ్లి పరమేశ్వరుని బంధముక్తికై ప్రయత్నిస్తాం. మా ప్రయత్నానికి నీ ప్రయత్నము కలిస్తే కాని కార్యం జయప్రదం కాదు. మమ్మల్ని ఏం చేయమంటారో ఆదేశించండి. అభ్యంగన స్నానం ఆచరించి శివాగమన ధ్యాన నిమగ్నమై శివదీక్ష ప్రారంభించు. దీక్ష వికల్పం కాకూడదు. పరమేశ్వరుడు వచ్చే వరకు కరుణామస్మరణ ఆగిపోకూడదు. అలాగే సోదరా. అయోనిజుడు, విరూపుడు, ద్విజన్ముడు, అకుంఠిత దీక్షాపరుడు, సర్వశక్తి సముపార్జితుడు, గుణశ్రేష్ఠుడు, సురజ్యేష్ఠుడు అయిన మహావీరుడు అవతరించాలి.